ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? మనం నేరుగా కలుసుకుని చాలా కాలం అయింది. పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ మనం ఎక్కడ ఉంటే అక్కడే ఇద్దరు ముగ్గురుగా దేవుని బిడ్డలుగా ఆయన కుటుంబంలో మన గృహాల్లో మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. ఆయన దేవాలయంలో కంటే మనతో మన గృహాల్లో ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడు, మనతోనే ఉన్న దేవుడు. కనుక ఇప్పటికే ఈ 2020 5 మాసాలు గడిచిపోతున్నాయి. ఈ 5 మాసాలు దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడి దీవించాడు. మరి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. మరి సమయంలో ప్రభు యొక్క కాపుదల భద్రత ఎలాంటిదో నేను ఫస్ట్ ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు అందులో చెప్పాను. 91వ కీర్తనను ఆధారం చేసుకుని కొన్ని మాటలు చెప్పాను. ఈ మే నెలకు ఇది ఆఖరి వారం కనుక ఈ సమయంలో కూడా అలాంటి ధన్యకరమైన కొన్ని వాగ్దానంతో కూడిన మాటలను మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధ సన్నిధిలో మీ బిడ్డలుగా కూడి ఆరాధించుటకు ఆయన ప్రతి గృహంలో మిమ్మల్ని ఆరాధించే కృపను మా అందరికీ చిన్న స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కాబట్టి ఆరాధనలో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వించండి. అలాగే కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానం చేయబోతున్నాం. మీ మాటలు మాకు అందించండి. వినే చెవిని, గ్రహించే మనసును, లోబడే హృదయాన్ని మా అందరికీ ప్రసాదించండి. నన్ను మీ యొక్క సిలువ రక్తం కడిగి సిలువ చాటున మరుగుపరచండి. నా నాలుగును పెదలు కాల్చి అబద్ధం తొలగించి పవిత్రపరిచి స్వరాన్ని ముట్టి మీ బోరగా వాడుకున్నామని మీరే మాతో మాట్లాడి ఈ దినం కొరకని మీ దీవెన దయచేయమని మా ప్రభుని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 17వ కీర్తన 8-9 వచనాలు కలిసే ఉన్నాయి. అందులో ఒక మాట నేను చదువుతాను. ఒకడు తను కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కీర్తనకారుడు దావీదు మహారాజు తను చేసిన ప్రార్థన. అవును, మనం నమ్మిన దేవుడు తన కనుపాపలాగా మనల్ని కాపాడుతున్న దేవుడు. ఈ గడిచిన 5 మాసాలు కూడా దేవుడు మనల్ని ఆర్తిగానే తన కనుపాపలాగా మనల్ని కాపాడాడు అని చెప్తూ ఉన్నాం. ఇది వాస్తవం. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమై పలు భయంకర పరిస్థితులు కొనసాగుతూ ఉంది. అలాంటి సందర్భాల్లో కూడా మనలను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని భక్తుడు చేసిన ప్రార్థనలాగా వాస్తవానికి తన రెక్కల క్రింద మనలను దాచి భద్రపరిచాడని మనం నమ్మాలి. ఆయన రెక్కల క్రిందే మనం ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో. కనుక దేవుని కాపుదల ఇంతవరకు మనను ఏ రీతిగా దేవుడు కాపాడాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ముందున కాలం కొరకై కూడా ఇదే వాగ్దానం మనం సొంతం చేసుకోవచ్చు. కనుక మొదటిగా ఒకడు తన కనుపాపను కాపాడినట్లు దేవుడు తన బిడ్డలను కాపాడినవాడు, కాపాడేవాడు. 121వ కీర్తనలో కూడా మనకు తెలుసు, నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. కొనుకక నిద్రపోక కాపాడే దేవుడు మన దేవుడు. అంతేకాదు, పగలు ఎండదేపైనా రాత్రి వెన్నెలదేపైనా తగలకుండా మన కుడి ప్రక్క నీడగా ఉండి కాపాడుతున్న దేవుడని ఆ కీర్తనలు గమనిస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు. బైబిల్లో ఏదో మాటలు చదవడానికి మాత్రమే కాదు, కానీ అవి మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. అందుని బట్టి మన ప్రభువుని స్తుతించాలి. కనుక ఈ విషయంలో తన బిడ్డల ఎడ తన కాపుదల ఏ విధంగా ఉందో, తల్లి తన బిడ్డలు ఏ విధంగా కాపాడుతూ ఉందో ఆ రీతిగానే ఒక చంటి బిడ్డను కాపాడినట్లుగా దేవుడు తన బిడ్డలను మనలను కాపాడుతున్నాడు. అందుని బట్టి ఆయన మనం స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. రెండవది 91వ కీర్తనలో గమనిస్తే మరొక మాట మనం 91వ కీర్తన అంతా కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి. మనం పొందిన అనేక కార్యాలు కనబడుతున్నాయి. అయితే ఈ సందర్భాన్ని ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తన 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాను. మన మార్గాలన్నిటిలో, మన ప్రతి పనిలో
మనల్ని కాపాడేందుకు కొరకై తన దూతలకు ఆజ్ఞాపించాడు. కనుక తన దూతలను మనకు కాపుదలుగా ఇచ్చి మనల్ని కాపాడేటట్లుగా వారిని నియమించాడు. మనకెంత గొప్ప ధన్యత. లోకంలో అనేక మంది వారి వారి కాపుదల కొరకై గాడ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది అనకూడదు కానీ కుక్కలు ఇంటి కాపులాగా, అలాగే అనేక మంది వారికి ఒక కాపుదల కొరకై, ప్రొటెక్షన్ కొరకై అనేక మంది ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఆయన బిడ్డలుగా మనకైతే తన దూతలే మన కాపుదలుగా ఉన్నారు అన్న సత్యాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే మనం ఆ మహోన్నతిని చాటున నివసించే వాళ్ళంగా, ఆయన నీడను విశ్రమించే వాళ్ళంగా, అయ్యా నీవే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని ఆయన ఆశ్రయించినప్పుడు తన దూతల యొక్క కాపుదల మనకు వచ్చేట్లుగా దూతలకు మనం కాపాడమని ఆజ్ఞాపిస్తున్నాడు. సత్యాన్ని ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ అపాయమని గుడారం సమీపించదు. పాట కూడా పాడుకుంటాం. దైవసేవకుడు మంచి పాట పాడాడు. ఆ పాట మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఏ తెగులు నీ గుడాలను సమీపించదని. ఆ రీతిగానే ఈ 91 కీర్తనలో ఉన్న విషయాలన్నీ కూడా ఇంతవరకు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కాపాడాడు, భద్రపరిచాడు. మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆయన భద్రపరిచాడు. తన దూతల కాపుదల మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మన ప్రభువుని స్తుతించి ఘనపరచాలి. అలాగే మూడవది గమనిస్తే యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనం, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడును, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాం, మనం ఆయన ఆశ్రయించాం కనుక ఆయన మీద మన మనస్సు ఆనుకుని ఉంది. గడిచిన 2 వారాలు జ్ఞాపకం చేశాను. క్రీస్తుతో కూడా లేబడిన వారితే పైన వాటి వెదకుడి. మనం ఆ రీతిగా మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు మనలను పూర్ణ శాంతి గలవానిగా కాపాడాడు. ఇక ముందు కాపాడేవాడు ఆయనే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నాం కనుక ఇలాగ ఆయన కాపాడి భద్రపరుస్తున్నాడు. పూర్ణ శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంతవరకు ఆ రీతిగా మనం పొందిన దాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. అలాగే ముందున కాలానికి కూడా ఈ వాగ్దానం ఆయన మనకు అనుగ్రహించాడు కనుక ఆయన మాటకు లోబడి ఆయన విశ్వాసం ఉంచి ముందు కొనసాగుదాం. అంతేకాదు యేసు ప్రభువు కూడా అన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా దగ్గర రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ప్రభు దగ్గరకు వస్తే ఆయన మనకు విశ్రాంతి కలుగు చేస్తాడు. ఇంకా అన్నాడు, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు, నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. కనుక ప్రభు దగ్గరకు వస్తే మనకున్న భారం తొలగిపోతే విశ్రాంతిని ఇస్తాడు, పూర్ణ శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. సమయం కొంచెం కనుక నేను వివరించట్లేదు. ఇర్మీయా గ్రంథంలో మరొక మాట కూడా చూద్దాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. గొర్రెల కాపరి గొర్రెలను కాపాడునట్లుగా ఆయన మనల్ని కాపాడుతాడు అని చెప్పబడుతూ ఉంది. గొర్రెల కాపరి గొర్రెల కొరకు ఏ రీతిగా జాగ్రత్త తీసుకుంటాడో ఆ రీతిగానే మన గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ కాపరి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరి అయినప్పటికీ దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. కనుక మనందరికీ ఆయన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మనల్ని సమకూర్చి తన మందను కాపాడినట్లుగా కాపాడే గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఇంతవరకు ఆ రీతిగా మనం కాపాడి భద్రపరుస్తున్నాడు. అందుని బట్టి ప్రభువునకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక ముందు కూడా కాపాడేవాడు ఆయనే. లోకంలో తోడేళ్ళు అనేకం, గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు అన్నాడు ప్రభువు చెప్పారు. కనుక అలాంటి సందర్భాల్లో కూడా మంచి కాపరిగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మందలను తొలగిపోయినప్పుడు సహా ఎక్కడో
లోయలో పడిపోయినప్పుడు సహా ఆ ఒక్క గొర్రె కొరకు వెతుకుతూ అది దొరికినప్పుడు సంతోషించినటువంటి ఆ సంఘటన ప్రభువు చెప్పినాడే. అది మన విషయమై అలాంటి జాగ్రత్తను తీసుకున్న దేవుడు మన ప్రభు. అందుని బట్టి మనం ఆయన స్తుతించాలి, కనపరచాలి. అలాగే 5వది యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిస్తే ఈ మాట కనపడతాయి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 6 బాధల్లో నుండి నిన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగులదు అన్నాడు. 6, 7 ఈ 2 విషయాలు మనం గమనిస్తే ఇక్కడ ప్రభు చెప్పిన ఈ మాటలు మనం కాస్త మనసును పెడితే యోబు గ్రంథంలో యోబు మాట్లాడిన మాటలు మనకు నేర్పించే పాఠాలు చాలా ఉన్నాయి. 6 మనుషుని సంఖ్య. 6వ దినాన్ని కదా మనుషుని చేసి ఆదాము చేశాడు దేవుడు. ఆదాము తప్పిపోయాడు, పొరపాటు చేశాడు, దేవుని ఆజ్ఞ మీరాడు. అలాగే మనం కూడా ఆజ్ఞని మీరి పొరపాటు చేసి అజాగ్రత్తగా నుండి మనం తెచ్చుకునే బాధలు, ఈ బాధలు మనకై మనం తెచ్చుకునే బాధలు అయినా వాటన్నిటిలో నుండి కాపాడే వాగ్దానం దేవుడు ఇచ్చాడు. 7 బాధలు ఇది దేవుని సంఖ్య. 7వ దినం పరిపూర్ణమైన సంఖ్య. దేవుని చిత్తానుసారముగా మన పైకి వచ్చే శ్రమలు కానీ, బాధలు కానీ, పరిశోధనలు కానీ వాటన్నిటిలో నుండి కాపాడేవాడు ప్రభు. కాబట్టి ఇక్కడ 6 బాధలు 7 బాధలు కలిగిన మనం కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు. ఒకటి మన స్వయంగా మన చేతులారా మన బుద్ధిపూర్వకంగా చేసే పొరపాట్లు వాటి నుండి కాపాడే దేవుడు. అలాగే దైవ చిత్తానుసారముగా మనకు కలిగేటువంటి శోధనలు బాధలలో కూడా వాటి నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. గడిచిన కాలమంతా గమనిస్తే అలాగే మన సొంత పొరపాట్లతో తెచ్చుకున్న బాధలు ఉంటాయి, స్వయంగా తెచ్చుకున్న బాధలు, వాటి నుంచి తప్పించే దేవుడు ఆయనే. అలాగే దేవుని చిత్తానుసారముగా మనం మేలు బంగారముగా మార్చబడాలని మనకు పరిశోధన కలిగినప్పుడు కూడా వాటి నుండి తప్పించే దేవుడు ఆయన. ఇంతవరకు అలా చేసి ఇక ముందు కూడా అలాగే చేస్తాడు కనుక మనం ఆయన్ను స్తుతించి ఆయన కొరకై చక్కగా బ్రతికే వారంగా ఉండాలి. ఇక 6వది తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదను కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. మనం ప్రభు నమ్మాం, ఆయన చేతుల్లో మన జీవితాన్ని ఉంచాం. మనం ఏమైతే ఆయనకు అప్పగించామో దానిని రాబోతున్న ఆ దినము వరకు మనం కాపాడేవాడు ఆయన. అందుకొరకు ఈ మాట గమనించడం మరోసారి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. మనం నమ్మిన వాడిని మనం ఎరిగి ఉంటే సిగ్గుపడం శ్రమలు కలిగినప్పటికీ. అంతేకాదు, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వలన ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. చాలా విపరీతమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మనం మన జీవాన్ని ప్రభువుకు అప్పగించిన వారమైతే రాబోతున్న ఆ దినం వరకు మనం కాపాడేవాడు ఆయనే. మరణమైన జీవమైన ఏదైనా సరే ఆయన నుండి ఏది మన ఎడబాపు లేదు. మనం కాపాడేవాడు ఆయన, ఇంతవరకు కాపాడినవాడు ఆయన. అందుని బట్టి ఆయన మనం స్తుతించాలి, ఘనపరచాలి. చివరి దినం వరకు కాపాడి సంపూర్ణంగా రక్షించేవాడు ఆయన. కనుక ఆయన చేతుల్లో మన జీవితాన్ని ఉంచి భద్రంగా జీవించాలి. మనకు వచ్చే బాధలు శ్రమలు వాటిని తప్పించుకునే దాని కొరకు ఎవరెవరి దగ్గరకు వెళ్తాం, ఏదేదో ఆలోచన చేస్తాం మన భద్రత కొరకు. అయితే
మనం నమ్మిన దేవుడు ఆఖరి దినం వరకు మనం సంరక్షించి భద్రపరిచి కాపాడే దేవుడిని ఈ మాటలు అర్థమవుతున్నాయి. అందుని బట్టి మనం ధైర్యంగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇక చివరిది 7వది యోధా పత్రిక 24వ వచనం 25వ వచనం కలిసే ఉన్న ఒకసారి ఆ మాటలు చదువుతాను. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుకుడును, శక్తిగా మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహాప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఈ చివరి మాటలో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. ఇక్కడ గమనిస్తే తొట్టిల్లడానికి అనేక విషయాలు మనకు ఎదురవుతాయి. మనం తొట్టిల్లుతాం వాస్తవం. అయితే అలా తొట్టిల్లకుండా కాపాడడానికి, అలాగే తన మహిమ ఎదుట మనను ఆనందముతోనూ నిర్దోషులుగాను నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడిని వ్రాయబడింది. కనుక ప్రభు మనల్ని ఆర్తిగా నిర్దోషులుగా ప్రభు దగ్గర నిలవడానికి, అది కూడా ఆనందముతో తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తి గల మన రక్షకుడు యేసు ప్రభువు తొట్టిల్లకుండా మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడు. ఇంతవరకు కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. అంతేకాదు ముందున్న కాలంలో కూడా అలాగే మనం సంరక్షించి భద్రపరిచే దేవుడు ఆయన, తొట్టిల్లకుండా కాపాడేవాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. మనం అనేక సార్లు తొట్టిల్లుతూ ఉంటాం. మాటలోనూ ఆలోచనలోనూ మన దృష్టి చూపులోనూ మన వినే వాటిలోనూ మన ప్రవర్తనలోనూ ఎక్కడో ఓ చోట తొట్టిల్లుతూ ఉంటాం. మన ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమైతే, ప్రభువు కొరకే జీవించే వారమైతే, పైన వాటిని వెతికే వారమైతే, ఆయన అడుగుజాడలు నడిచే వారంగా మనం ముందుకు సాగినప్పుడు మనం తొట్టిల్లటానికి వీలు కానిట్లుగా ఆ ప్రభువే మనకు గైడెన్స్ ఇస్తాడు. ఆయన సంరక్షించి భద్రపరిచి కాపాడుతాడు. అయితే మనం ఆయన మాటకు లోబడాలి, ఆయన శరణు చొచ్చాలి, ఆయన రెక్కల కింద ఆశ్రయాన్ని కోరాలి. ప్రభు యొక్క మాటను తూచా తప్పకుండా నెరవేర్చే వారంగా ఆయన కొరకు బ్రతకాలి. అలా జరిగితే, అలా జీవిస్తే ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్పిన 7 రకాలైన విషయాలు మన జీవితాల్లో మనం కలిగి ముందుకు సాగడానికి, ఇంతవరకు ఆయనకు నడిపించిన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ, ముందున్న కాలంలో కూడా రాబోదినాల్లో కూడా అట్టి కృపలో ఆయన మనం భద్రపరుస్తాడని ఈ మాటలు బట్టి మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఈ విధపడిన మాటలు మా అందరి జీవితాలు ఫలింపచేయండి. ఈ 2020 సంవత్సరం ఈ 5 మాసములు మనం కాపాడి భద్రపరిచిన దేవుడు, ధ్యానం చేసిన ఈ వాక్యాల్లో ఉన్న 7 రకమైన విషయాల్లో మాకు ఏ రీతిగా మీరు తోడయుండి కాపాడి భద్రపరిచారు, అందుని బట్టి కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ముందున్న దినాల్లో కూడా ఈ రీతిగానే మనం భద్రపరిచే దేవుడు ఎరిగి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని అందరూ మీ దగ్గర హస్తములకు అప్పగించుకుంటూ ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి వర్ధలించి మహిమ పొందమని, మీ సాక్షిగా నిలబెట్టమని మా ప్రభువైన క్రీస్తు గారికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం, దీవెన చేయని మనందరికీ, ఆయన ప్రేమ ప్రతి వారికి ఆయన వాగ్దానం చేత ఆయన కాపుదలలో భద్రపరచబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన క్రీస్తు సదా తోడై భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్.